అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. మనం ఈరోజు 8వ తరగతి తెలుగు ఉపవాచకంలోని 6వ పాఠం పివి నరసింహారావు గురించి తెలుసుకోబోతున్నాం. భారత రాజకీయాలలో అపర చాణక్యుడు అనే పేరు గాంధీ, నెహ్రూ కుటుంబాలకు చెందని తొలి కాంగ్రెస్ నేతగా ప్రధాని పదవీ కాలాన్ని పూర్తి చేసిన అరుదైన ప్రతిష్ట, మైనారిటీ ప్రభుత్వాన్ని నిలకడగా నిబ్బరంగా 5 ఏళ్ళు నడిపించిన తెలుగు నేతృత్వం, ఇవన్నీ తలుచుకోగానే గుర్తుకు వచ్చే పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. భారతదేశ రాజకీయాలలో చాణక్యుడంతటి వాడు, అపర చాణక్యుడు అని కీర్తించబడిన వ్యక్తి పివి నరసింహారావు గారు. గాంధీ, నెహ్రూ కుటుంబాలకు చెందనటువంటి తొలి కాంగ్రెస్ నేతగా ప్రధాని పదవిని చేపట్టి 5 ఏళ్ల కాలాన్ని అంటే పదవీ కాలాన్ని పూర్తి చేసినటువంటి అరుదైన గౌరవము మరియు మైనారిటీ ప్రభుత్వాన్ని నిలకడగా నిశ్చలంగా ధైర్యంతో 5 ఏళ్ళు నడిపించినటువంటి తెలుగు నేత పివి నరసింహారావు గారు. ఈయన పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. స్థితప్రజ్ఞుడు, సంస్కరణశీలి, అపర చాణక్యుడు, న్యాయశాస్త్రజ్ఞుడు, బహుభాషా కోవిదుడు, అందరికీ అయినవాడు, మన తెలంగాణ మహనీయుడు, సాహిత్య సుగంధాలను వెదజల్లినవాడు, లోపలి మనిషిని అందంగా ఆవిష్కరించినవాడు, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటమెట్లాగో తెలిసినవాడు, దక్షిణ భారతం నుండి మొట్టమొదటిగా ప్రధాని పీఠం అధిష్ఠించినవాడు. పై మాటలు వింటుంటే గుర్తుకు వచ్చేవారెవరో తెలుసా? భారతదేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతూ పతనోన్ముఖంగా పరుగులు తీస్తున్న దశలో ప్రధాని పగ్గాలు చేపట్టి చక్కదిద్దిన దీశాలి మన తెలంగాణ ముద్దుబిడ్డ పాములపర్తి వెంకట నరసింహారావు. పివి నరసింహారావు గారు స్థితప్రజ్ఞుడు. సుఖాల మీద ఆశ లేకపోవడం, దుఃఖం కలిగినప్పుడు కలత చెందకపోవడం స్థితప్రజ్ఞుని లక్షణాలుగా పెద్దలు చెప్తూ ఉంటారు. ఈయన సంస్కరణశీలి. ఏ పదవిలో ఉన్నా సామాన్య ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఎన్నో మార్పుల్ని, సంస్కరణలను చేసినటువంటి గొప్ప వ్యక్తి. సూక్ష్మ బుద్ధితో శత్రువుల్ని జయించినటువంటి చాణక్యుడంతటివాడు. కాబట్టి పివి నరసింహారావు గారిని అపర చాణక్యుడు అంటారు. న్యాయశాస్త్రజ్ఞుడు కూడా. ఇంకా అనేక భాషలు తెలిసినటువంటి బహుభాషా కోవిదుడు. పివి నరసింహారావు గారు అందరికీ కూడా అయినవాడు, ఆప్తుడు. ఈయన మన తెలంగాణకు చెందినటువంటి ఓ గొప్ప వ్యక్తి. సాహిత్య సుగంధాలను వెదజల్లినటువంటి మహనీయుడు. లోపలి మనిషి, ఆంగ్లంలో ద ఇన్సైడర్ అనే నవలను విశేష ప్రజాదరణ పొందేలా రచించగలిగారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అని అనడమే కాకుండా ఆచరించి చూపించినటువంటి వ్యక్తి. దక్షిణ భారతదేశం నుండి మొట్టమొదటిసారిగా ప్రధాని పదవిని అధిరోహించినటువంటి వ్యక్తి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతూ పతనం వైపు పరుగులు తీస్తున్న సమయంలో ఈయన ప్రధాని పదవిని చేపట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దినటువంటి బుద్ధిశాలి. పివి నరసింహారావు గారు తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తి మరియు మన తెలంగాణ ముద్దు బిడ్డ. పివి నరసింహారావు తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహామేధావి, బహుభాషా కోవిదుడు. నిజాం వ్యతిరేక పోరాటంలో రాటుదేలిన తరానికి చెందిన నాయకుడాయన. బహుముఖమైన వీరి ప్రతిభ అనన్య సామాన్యం.
రాజకీయ రంగంలో శాసనసభ్యుడిగా, రాష్ట్ర విద్యామంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడిగా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపించిన మేరునగ ధీరుడు పివి నరసింహారావు గారు మన తెలంగాణ యొక్క కీర్తి ప్రతిష్టలని భారతదేశానికి మాత్రమే కాకుండా ఖండాంతరాలకు కూడా చాటినటువంటి గొప్ప సూక్ష్మబుద్ధి కలిగినటువంటి వ్యక్తి. అనేక భాషల్లో పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా నిజాం వ్యతిరేక పోరాటంలో రాటుదేలినటువంటి నాయకుడు. బహుముఖమైనటువంటి పివి గారి ప్రతిభ వేరెవరికీ సాధ్యం కానటువంటిది. రాజకీయ రంగంలో శాసనసభ్యుడిగా, ఇంకా విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రణాళికా సంఘానికి అంటే ప్లానింగ్ కమిషన్కి ఉపాధ్యక్షుడిగా, కేంద్ర విదేశాంగ శాఖకు మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖకు మంత్రిగా, ప్రధానమంత్రిగా ఈ అన్ని పదవులలో కూడా దేశాన్ని అభివృద్ధి మార్గం వైపు నడిపించినటువంటి మేరు పర్వతం వంటి ధీరత్వం కలిగిన వ్యక్తి నరసింహారావు గారు. కవిగా, అనువాదకుడుగా, పాత్రికేయుడుగా, కథకుడిగా, నవల రచయితగానే కాకుండా 14 భాషలు మాట్లాడగలిగిన బహుభాషావేత్తగా సుపరిచితులు. 1983లో న్యూఢిల్లీలో జరిగిన అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ భాషలో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోను అబ్బురపరిచిన ధీశాలి. పివి నరసింహారావు గారికి బహుముఖమైన ప్రతిభ ఉంది అనుకున్నాం కదా. అంటే ఏంటి, ఈయన ఒక విషయంలోనే ప్రతిభావంతుడు కాదు, అనేక విషయాలలో కవిగా, ఇంకా అనువాదకుడిగా. అనువాదకుడు అంటే ఒక భాషలోని విషయాన్ని మరొక భాషలోనికి తర్జుమా చేయడం, దీన్నే ట్రాన్స్లేషన్ అంటాం. అనువాదకుడిగా, పాత్రికేయుడుగా అంటే పత్రికలలో వార్తలు, వ్యాసాలు ఇలా రాసేటటువంటి వ్యక్తిగా, కథకుడిగా, ఇంకా నవలను రచించేటటువంటి నవలా రచయితగా. ఇవే కాకుండా 14 భాషల్లో మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలు. అయితే 1983 సంవత్సరంలో కొత్త ఢిల్లీలో అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశంలో ఈయన స్పానిష్ భాషలో మాట్లాడాడు. ఈయన స్పానిష్ భాషలో మాట్లాడడం క్యూబా అధ్యక్షుడైనటువంటి ఫిడెల్ కాస్ట్రోను చాలా ఆశ్చర్యపరిచిందట. పివి పుట్టింది భూస్వామ్య కుటుంబంలోనే. అయినా భూస్వామ్య పోకడలకు దూరంగా తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిలో 50 ఎకరాల భూమిని భూదానోద్యమానికి దానమిచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టి చరితార్థుడైన పివి నరసింహారావు జీవిత విశేషాలను తెలుసుకుందాం. పివి నరసింహారావు భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. భూస్వాములకి ఎక్కువ భూములు ఉండడం వల్ల అధికారాన్ని చలాయించేటటువంటి వారు. అయినా కూడా ఆ లక్షణాలేవీ కూడా పివి గారికి రాలేదు. ఆ పోకడలకు ఈయన దూరంగా ఉండడమే కాకుండా తనకు వారసత్వంగా వచ్చినటువంటి భూమిలో 50 ఎకరాల భూమిని భూదాన ఉద్యమానికి ఈయన దానంగా ఇచ్చి తన దాన గుణాన్ని చాటుకున్నాడు. వినోబా భావే గారు భూదానోద్యమానికి శ్రీకారం చుట్టారు. అంటే ఎక్కువ భూములు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దానంగా భూమిని తీసుకొని ఆ భూమిని పేదవారికి, దళితులకు పంచిపెట్టేవారన్నమాట. ఆ కార్యక్రమానికి గాను అంటే భూదానోద్యమానికి మన పివి గారు 50 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. పివి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో భూ సంస్కరణలను మొదలుపెట్టారనమాట. అలా భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టి పుణ్యాత్ముడైనటువంటి పివి నరసింహారావు గారి యొక్క జీవిత విశేషాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బాల్యం, విద్యాభ్యాసం. మొదటగా పివి నరసింహారావు గారి చిన్నతనం గురించి, అతని చదువు గురించి తెలుసుకుందాం.
కరీంనగర్ జిల్లా భీందేవరపల్లి మండలం వంగర పివి నరసింహారావు గారి స్వగ్రామం. ఆయన పుట్టిన గ్రామం మాత్రం వరంగల్ జిల్లా నరసంపేట మండలం లక్నేపల్లి. సీతారామారావు, రుక్మాబాయమ్మ పుణ్య దంపతులకు 28 జూన్ 1921న పివి నరసింహారావు జన్మించాడు. వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రత్నాబాయిలు పివిని దత్తత తీసుకున్నారు. పివి నరసింహారావు గారి సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని భీందేవరపల్లి మండలం వంగర అనేటటువంటి ఊరు. అయితే ఆయన పుట్టిన ఊరు మాత్రం ఏంటంటే వరంగల్ జిల్లా నరసంపేట మండలంలోని లక్నేపల్లి. ఆయన సొంత తల్లిదండ్రులు సీతారామారావు, రుక్మాబాయమ్మ. పివి నరసింహారావు 1921 సంవత్సరం జూన్ 28వ తేదీన పుట్టారు. వంగర అనేటటువంటి ఊరికి చెందిన పాములపర్తి రంగారావు, రత్నాబాయి దంపతులు పివి నరసింహారావు గారిని దత్తత తీసుకున్నారనమాట. దత్తత తీసుకోవడం అంటే అడాప్షన్ చేసుకోవడం. పిల్లలు లేనివారు ఇతరుల పిల్లల్ని పెంచుకోవడం అనమాట దత్తత అంటే. 1924లో బాసరలో కొలువైన జ్ఞాన సరస్వతి సన్నిధిలో అతని తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. వంగర ప్రభుత్వ పాఠశాలలో ఓనమాలు దిద్దాడు. 1928 నుండి 1930 వరకు హుజూరాబాద్ పాఠశాలలో 3-4 తరగతులు చదివాడు. వంగర నుండి హుజూరాబాద్కు దాదాపు 20 కిలోమీటర్ల దూరం రోజు సవారీ కచ్చడంలో వెళ్ళి వచ్చేవాడు. చదువుకునే రోజుల్లో పివి ఎప్పుడూ క్లాస్ ఫస్టే. తానెప్పుడూ క్లాస్లో సెకండ్ రావడం ఎరుగనని ఐ విట్నెస్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకసారి పివి చెప్పాడు. చిన్నప్పుడు గణితం సబ్జెక్టు అంటే అమితంగా ఇష్టపడేవాడు. చదువులోనే కాదు ఆటల్లోనూ ఆరితేరినవాడే. టెన్నిస్ క్రీడను బాగా ఆడేవాడు. పివికి చిన్నప్పటి నుండి సంగీతంలోనూ ప్రవేశం ఉంది. లలిత సంగీతం, భజనలు, శాస్త్రీయ సంగీతంతో కూడినటువంటి కీర్తనలు శ్రావ్యంగా పాడేవాడు. పివి నరసింహారావు గారికి బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో 1924లో అక్షరాలు దిద్దించారు. అంటే అక్షరాభ్యాసం చేయించారన్నమాట. ఈయన వంగరలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ బడిలో ఈయన అక్షరాలు దిద్దుకున్నాడు. ఆ తర్వాత హుజూరాబాద్ బడిలో 1928 నుండి 1930 వరకు 3వ తరగతి 4వ తరగతిని పూర్తి చేశారు. వంగర నుండి హుజూరాబాద్కి ఏంటంటే 20 కిలోమీటర్ల దూరం ఉండేదట. రోజు కూడా పివి నరసింహారావు గారు సవారీ కచ్చడంలో అంటే ఎడ్ల బండిలో వెళ్ళి వచ్చేవారు స్కూల్కి. చదువుకునే రోజుల్లో ఎప్పుడూ కూడా పివి నరసింహారావు తరగతిలో ఫస్ట్ వచ్చేవారట. ఎప్పుడు క్లాస్ ఫస్టేనట. ఈ విషయాన్ని ఆయన ఎప్పుడు చెప్పారంటే ఐ విట్నెస్ అనేటటువంటి పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. ఇంటర్వ్యూ అంటే ముఖాముఖి అంటారు. ఆ ముఖాముఖిలో ఆయన చెప్పారు ఏమని, తాను ఎప్పుడూ కూడా క్లాస్లో ఫస్టే వచ్చేవారు. ఎప్పుడు సెకండ్ రావడం అనేది ఆయనకు తెలియదట. అంటే ఎప్పుడు ప్రతి క్లాస్లో కూడా ఆయనే ఫస్ట్ వచ్చేవారు. చిన్నప్పుడు పివి గారు గణితం, లెక్కలు, మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టపడేవారనమాట. చదువులోనే కాకుండా ఆటల్లో కూడా ఈయన ఎప్పుడూ మొదటిగానే ఉండేవారు. టెన్నిస్ అంటే చాలా ఇష్టపడేవారు, బాగా ఆడేవారట. పివి నరసింహారావు గారికి చిన్నప్పటి నుండి చదువు, ఆటలతో పాటు సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. లలిత సంగీతం, భజనలు, శాస్త్రీయ సంగీతంతో కూడినటువంటి పాటల్నీన చెవులకు ఇంపుగా శ్రావ్యంగా పాడేవాడట. 1936లో హనుమకొండలో డిస్టింక్షన్ మార్కులతో మెట్రికులేషన్ ఉత్తీర్ణుడయ్యాడు. 1938లో నిజాం రాష్ట్ర వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనడంతో ఆయన రాష్ట్రంలో ఎక్కడా చదవకుండా నిర్బంధం విధించారు. దీనితో ఆయన మహారాష్ట్రలోని పూణేలో బీఎస్సీ, నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి పట్టా పొందాడు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ ప్లీడర్గా పనిచేశాడు. పివి నరసింహారావు గారు 1936 సంవత్సరంలో మెట్రికులేషన్ను
డిస్టింక్షన్ మార్కులతో పాస్ అయ్యారట. డిస్టింక్షన్ మార్కులు అంటే 75% కంటే ఎక్కువ మార్కులు వస్తే దాన్ని డిస్టింక్షన్ మార్కులు అనేవారు. ఆ రోజుల్లో అలా వస్తే చాలా గొప్ప అన్నమాట. మెట్రికులేషన్ అంటే 10వ తరగతికి సమానమైన విద్య. రజాకార్ల నాయకుడైనటువంటి కాసిం రజ్వీ చేసేటటువంటి దుశ్చర్యలకు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1938 సంవత్సరంలో నిజాం రాష్ట్ర వ్యతిరేక ఉద్యమం జరిగింది. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో పివి గారు కూడా పాల్గొన్నారనమాట. అలా ఆయన పాల్గొనడం వలన ఈ రాష్ట్రంలో ఎక్కడా చదవకూడదు అని చట్టాన్ని విధించింది నిజాం ప్రభుత్వం. దాంతో ఆయన ఏం చేశారంటే మహారాష్ట్రలోని పూణేలో బిఎస్సి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అనే డిగ్రీని పూర్తి చేశారు. నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఏమో ఎల్ఎల్బి పట్టా పొందారట. ఎల్ఎల్బి ఫుల్ ఫామ్ ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా అనమాట. అంటే లా డిగ్రీ పూర్తి చేశారు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బూర్గుల రామకృష్ణారావు గారి వద్ద జూనియర్ లాయర్గా ఈయన పనిచేశారనమాట. అంటే న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత పివి గారి రాజకీయ ప్రస్థానం అంటే ప్రయాణం అని అర్థం. పివి రాజకీయ ప్రస్థానం ఓటమితో ప్రారంభమైంది. 1952లో స్వతంత్ర భారత తొలి సాధారణ ఎన్నికల్లో ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. పడి లేచిన కడలి తరంగం వలె తిరిగి 1957 నుండి 1972 వరకు 4 సార్లు మంథని శాసనసభ నియోజకవర్గం నుండి జయకేతనం ఎగురవేశాడు. అంతవరకు కూడా చదువులో పివి నరసింహారావు గారికి ఓటం అనేదే తెలియదు. ఎప్పుడూ క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడు. మొట్టమొదటిసారిగా 1952 సంవత్సరం స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో జరిగినటువంటి మొదటి సాధారణ ఎన్నికలలో రాజకీయాలలో ఓడిపోయారట. ఎవరితో ఓడిపోయారు? ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట యోధుడైనటువంటి బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఈయన ఓడిపోయారు ఎలక్షన్స్లో. సముద్రపు అల పడి మళ్ళీ తిరిగి ఎత్తుగా లేస్తుంది. అలాగే ఈయన కూడా 1957 నుండి 1972 వరకు 4 సార్లు మంథని శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి విజయ బావుటాన్ని ఎగురవేశారు. 1962లో రెండోసారి శాసనసభకు ఎన్నికైన పివి రాష్ట్ర జైళ్లు, ప్రజా సంబంధాలు, విద్యాశాఖ, ఆరోగ్య శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయా శాఖల్లో పలు సంస్కరణలు చేపట్టి అందరి ప్రశంసలు పొందాడు. పివి గారు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు అని చెప్పుకున్నాం కదా. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అంటే 1962 సంవత్సరంలో పివి రాష్ట్ర జైళ్లు, ప్రజా సంబంధాలు, విద్యాశాఖ, ఆరోగ్య శాఖల మంత్రిగా బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా ఆయా శాఖలకు సంబంధించి చాలా మార్పులు చేసి అందరి యొక్క మెప్పుని కూడా ఈయన పొందారు. మూడోసారి శాసనసభకు గెలిచిన సమయంలో పివిని ముఖ్యమంత్రి పదవి వరించింది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూ సంస్కరణలు అమలు పరిచేందుకు చర్యలు చేపట్టాడు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం కూడా పివి ప్రభుత్వమే తెచ్చింది. నిజానికి పివి ముఖ్యమంత్రి పదవి పోవడానికి భూ సంస్కరణ చట్టమే కారణమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పేదలకు మేలు జరిగే చట్టం కోసం పదవిని తృణప్రాయంగా వదిలివేయడం మహనీయులకు కష్టం కాదు కదా. పివి నరసింహారావు గారు శాసనసభకు 3వసారి గెలిచిన సమయంలోనే రాష్ట్రానికి ఈయన ముఖ్యమంత్రి అయ్యారనమాట. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూ సంస్కరణల చట్టాన్ని అమలుపరిచారు ఈయన. ఆ రోజుల్లో ఏంటంటే భూస్వాముల వద్ద 100 ఎకరాల భూములు ఉండేవి. ఆ భూముల యొక్క గరిష్ట పరిమితి చట్టాన్ని ఈయన తీసుకొచ్చారు. కాబట్టి పివి గారు ముఖ్యమంత్రి పదవి పోవడానికి భూ సంస్కరణల చట్టమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
పేదవాళ్ళకి మంచి జరిగేటటువంటి చట్టాలని తీసుకొచ్చేటప్పుడు పదవిని తృణప్రాయంగా వదిలివేయడం అనేది గొప్పవాళ్ళకి పెద్ద కష్టమైన పనేమీ కాదు. దేశ రాజకీయాలలో 1977లో పివి కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించాడు. హనుమకొండ నుండి లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. శ్రీమతి ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయుడిగా ఉంటూ కీలకమైన హోం, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 1984లో హనుమకొండ నుండి ఓటమి పాలైన మహారాష్ట్రలోని రామ్టెక్ నియోజకవర్గం నుండి విజయం సాధించాడు. రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో మానవ వనరుల శాఖ, హోంశాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. రాజీవ్ గాంధీ హత్యానంతరం చోటు చేసుకున్న పరిణామాల వలన అప్పటికే రాజనీతిజ్ఞుడుగా దేశ విదేశాలలో గణుతికెక్కిన పివి నరసింహారావు కీలకమైన బాధ్యతలు స్వీకరించాడు. పివి నరసింహారావు గారు రాష్ట్ర రాజకీయాల నుండి 1977 సంవత్సరంలో కేంద్ర రాజకీయాల్లోకి, అంటే దేశ రాజకీయాల్లోకి వచ్చారనమాట. హనుమకొండ నుండి లోక్సభకు పోటీ చేసి లోక్సభ సభ్యుడిగా ఈయన ఎన్నికయ్యారు. ఆ సమయంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీకి బాగా నమ్మకస్తుడిగా ఉంటూ చాలా ప్రాధాన్యం కలిగినటువంటి హోంశాఖ, విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈయన చాలా పేరు ప్రతిష్టలను పొందారనమాట. 1984 సంవత్సరంలో హనుమకొండ నుండి పోటీ చేసి ఓడిపోయారనమాట. అప్పుడే మహారాష్ట్రలోని రామ్టెక్ నియోజకవర్గం నుండి మరలా పోటీ చేసి విజయాన్ని సాధించాడు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అంటే రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో మానవ వనరుల శాఖ, హోంశాఖకి ఈయన మంత్రిగా ఉన్నారు. రాజీవ్ గాంధీ హత్య జరిగిన తర్వాత రాజకీయంగా చాలా మార్పులు జరిగాయన్నమాట. అప్పటికే పివి నరసింహారావు గారిని రాజనీతిజ్ఞుడని, ఇంకా దేశ విదేశాల్లో కూడా ఖ్యాతిని పొందారనుకున్నాం కదా. కాబట్టి ఆ సమయంలో పివి నరసింహారావు కీలకమైనటువంటి బాధ్యతల్ని తీసుకున్నారు. 1991లో జరిగిన ఎన్నికల తర్వాత దేశ రాజకీయ రంగంలో ఒక అనిశ్చితి ఏర్పడింది. ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. అప్పుడు తన రాజకీయ చతురతతో మిత్రపక్షాల మద్దతు కూడగట్టి తాను ప్రధానమంత్రిగా మైనారిటీ ప్రభుత్వం ఏర్పరిచాడు. అనేక మంది రాజకీయ విశ్లేషకులు ఈ ప్రభుత్వం 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం మనజాలదని పెదవి విరిచారు. కానీ తన అనన్యమైన చాతుర్యంతో 5 సంవత్సరాలు చక్కని పాలన అందించి రాజకీయ పండితులనే ఆశ్చర్యపరిచాడు. 1991 సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. దేశ రాజకీయ రంగంలో ఏంటంటే అప్పుడు ఒక అనిశ్చితి అనేది ఏర్పడింది. అంటే ఒక నిశ్చయ భావం అనేది లేకుండా ఉంది. ఏ రాజకీయ పార్టీకి కూడా మెజారిటీ అనేది రాలేదు. ఎదుటివారి కన్నా ఎక్కువ ఓట్లు సాధించడాన్ని మెజారిటీ అంటాం. అలాంటి స్పష్టమైన మెజారిటీ ఏ రాజకీయ పార్టీకి కూడా రాలేదట. అప్పుడు పివి నరసింహారావు గారు తన తెలివితేటలనంతా కూడా ఉపయోగించి మిత్రపక్షాల మద్దతును కూడగట్టుకున్నారు. మద్దతు అంటే సపోర్ట్, తోడ్పాటు అన్నమాట. వేరే రాజకీయ పార్టీల యొక్క తోడ్పాటును తీసుకొని తాను ప్రధానమంత్రిగా మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. అప్పుడు చాలామంది రాజకీయ విశ్లేషకులు ఏమన్నారంటే, ఇది మైనారిటీ ప్రభుత్వము 1 సంవత్సరం కంటే కూడా ఇది ఎక్కువ కాలం ఉండదు అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా 5 ఏళ్ల పరిపాలన మొత్తం చక్కని పరిపాలనను అందించి రాజకీయ పండితుల్ని, రాజకీయ విశ్లేషకుల్ని అందరినీ కూడా తన సాటిలేని తెలివితేటలతో పివి నరసింహారావు గారు ఆశ్చర్యపరిచారు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేనటువంటి మైనారిటీ ప్రభుత్వాన్ని కూడా పూర్తి కాలం నడిపించినటువంటి గనుడు పివి నరసింహారావు గారు. పాత్రికేయునిగా, సృజనశీలిగా పివి భారతదేశంలో సాహితీ పరిమళాలు వెదజల్లిన అతి కొద్ది మంది రాజకీయవేత్తలలో పివి అగ్రతాంబూలానికి అర్హుడు.
1948లో కాకతీయ పత్రికను స్థాపించి తొలితరం పత్రికా రచయితలలో ఒకడయ్యాడు. కాకతీయ పత్రికలో జయ అనే మారు పేరుతో అనేక రచనలు చేశాడు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో గొల్ల రామవ్వ కథను విజయ అనే కలం పేరుతో కాకతీయ పత్రికలో రాశాడు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన 1000 పడగలు నవలను హిందీలోకి సహస్ర ఫణ్ పేరుతో అనువదించాడు. ఈ రచనకు పివి కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు పొందాడు. ఫన్ లక్షన్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని అబల జీవితం అనే పేరుతో అనువదించాడు. మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం, పివి నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని. భారతదేశం మొత్తంలో కూడా సాహితీ పరిమళాల్ని వెదజల్లినటువంటి అతి కొద్ది మంది రాజకీయ నాయకులలో పివి నరసింహారావు గారు మొదటి గౌరవానికి అర్హుడు అని చెప్పొచ్చు. దాన్నే అగ్రతాంబూలానికి అర్హుడు అంటారు. ఈయన 1948 సంవత్సరంలో కాకతీయ అనేటటువంటి పత్రికను స్థాపించారు. దాన్ని స్థాపించడమే కాకుండా ఆ పత్రికలో జయ అనేటటువంటి పేరుతో చాలా రచనలు చేశారు. తొలితరం పత్రికా రచయితల్లో పివి నరసింహారావు గారు కూడా ఒకరు. తెలంగాణ సాయుధ పోరాటం అనేటటువంటి నేపథ్యంలో గొల్ల రామవ్వ అనేటటువంటి కథని విజయ అనే కలం పేరుతో కాకతీయ పత్రికలో ఈయన రాశారు. అంతేకాకుండా తెలుగు సాహిత్యంలో కవి సమ్రాట్గా కీర్తించబడినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగలు అనేటటువంటి నవల్ని హిందీలోకి సహస్ర ఫణ్ అనే పేరుతో పివి గారు అనువాదం చేయడం జరిగింది. అనువాదం అంటే మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం, ఒక భాషలోని విషయాన్ని మరొక భాషలోనికి తర్జుమా చేయడం. దీన్నే భాషాంతరీకరణము అని కూడా అంటారనమాట, ట్రాన్స్లేషన్. ఈ రచనకు గాను అంటే సహస్ర ఫణ్ రచించినందుకు పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని ఇచ్చి సత్కరించింది. అంతేకాకుండా ఫన్ లక్షన్ తోన్ గతో అనేటటువంటి మరాఠీ పుస్తకాన్ని కూడా తెలుగులో అబల జీవితం అనే పేరుతో ఈయన అనువాదం చేశారు. పివి రాజకీయ సాహిత్య అనుభవాలను రంగరించి ఆంగ్లంలో రాసిన ద ఇన్సైడర్ అనే నవలకు విశేష ప్రాచుర్యం లభించింది. తాత్వికుడు, ప్రజాహితైషి చేసిన నిర్విరామ విఫల యత్నాల విషాద గాథే ద ఇన్సైడర్. ఈ గ్రంథం 1998లో వెలువడింది. ఈ గ్రంథం లోపలి మనిషి పేరుతో తెలుగులోనికి కూడా అనువదించబడింది. తన చిన్ననాటి ఆత్మీయ మిత్రులు కాళోజీ నారాయణరావు, రామేశ్వరరావులతో పివి చేసిన సాహితీ చర్చలు వారి సాహితీ తృష్ణకు నిదర్శనాలు. పివి నరసింహారావు గారు తన రాజకీయ జీవితంలోని అనుభవాల్ని, సాహిత్యంలోని అనుభవాల్ని ఈ రెండింటినీ కలిపి ఆంగ్ల భాషలో అంటే ఇంగ్లీష్లో ద ఇన్సైడర్ అనే పేరుతో ఒక నవలను రచించారు. ఆ నవల ప్రజల్ని విశేషంగా ఆకర్షించింది అని చెప్పొచ్చు. తాత్వికుడు, ప్రజల మంచిని కోరుకునేటటువంటి వ్యక్తి అయిన పివి నరసింహారావు గారు చేసినటువంటి నిర్విరామ విఫలమైనటువంటి ప్రయత్నాల యొక్క విషాద కథే ద ఇన్సైడర్. ఈ ఇన్సైడర్ అనే పుస్తకము 1998లో వచ్చింది. ఈ గ్రంథము లోపలి మనిషి అనేటటువంటి పేరుతో తెలుగులోనికి కూడా అనువదించబడింది అన్నమాట. తన చిన్ననాటి మిత్రులైనటువంటి అంటే బాల్య స్నేహితులు అయినటువంటి కాళోజీ నారాయణరావు, రామేశ్వరరావులతో పివి నరసింహారావు గారు సాహితీ చర్చలు చేసేవారట. ఆ సాహితీ చర్చలు పివికి సాహిత్యంపై ఉన్నటువంటి మక్కువకు, సాహితీ తృష్ణకు నిదర్శనాలుగా నిలుస్తాయి. ఈ విధంగా దేశహితాన్ని కోరిన మహామనీషి, స్థితప్రజ్ఞుడు, సంక్షోభ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను ఒడ్డుకు చేర్చిన అసామాన్యుడు, తన వారినే కాదు రాష్ట్రాన్ని, దేశాన్ని దుఃఖసాగరంలో ముంచి 23
డిసెంబర్ 2004న గుండెపోటుతో కన్నుమూశాడు. మనవాడు అని యావత్ తెలంగాణ జాతి గర్వంగా చెప్పుకునే పాములపర్తి వెంకట నరసింహారావు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సేవలు సదా స్మరణీయాలు. ఈ విధంగా భారతదేశం యొక్క మేలును కోరుకున్నటువంటి గొప్ప వ్యక్తి, స్థితప్రజ్ఞుడు. భారతదేశము వనరులకు తీవ్రమైన కొరత ఏర్పడి ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి నుండి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఒడ్డుకు చేర్చినటువంటి అసామాన్యమైన తెలివితేటలు కలిగిన వ్యక్తి. అందరినీ విడిచి 2024 డిసెంబర్ 23వ తేదీన గుండెపోటుతో మరణించారు. ఆయన శారీరకంగా మన మధ్య లేనప్పటికీ కూడా ఆయన భారతదేశానికి చేసినటువంటి సేవలు ఎల్లప్పుడూ కూడా స్మరణీయమైనవి. హైదరాబాదులో హుస్సేన్ సాగర్ తీరాన పివి సమాధి తెలంగాణ ఆత్మాభిమానాన్ని చాటుతున్నట్లుగా ఉన్నది. ఆచితూచి మాట్లాడమే కాదు, రచనలోనూ పివిది అదే గాంభీర్యం, పరిణతి, దేశభక్తి కనిపిస్తుంది. దేనికి చెలించని ఆయన వ్యక్తిత్వం అంటే నాకెంతో ఇష్టం అనే దాశరథి రంగాచార్య మాటలు పివి సమున్నత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ ఒడ్డున పివి నరసింహారావు గారి సమాధి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని చాటుతున్న విధంగా ఉంటుంది. ఆచితూచి అంటే పొరపాట్లకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా మాట్లాడడమే కాదు, రచనలోనూ పివిది అదే విధమైనటువంటి గంభీర భావము, పరిణతి, ఆలోచనల్లోనూ కార్యనిర్వహణ తీరులోనూ కనిపించే పరిపక్వత, దేశభక్తి కనిపిస్తుంది. దేనికి చెల్లించినటువంటి పివి వ్యక్తిత్వం అంటే నాకెంతో ఇష్టం అని సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అయిన దాశరథి రంగాచార్య మాటలు పివి నరసింహారావు గారి యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని చాటుతున్నాయి. తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారి గురించి తెలుసుకున్నారు కదా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.